నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం గల పార్టీ బీజేపీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ తో కూడిన శిక్షణ పొందడంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడి. సరికొత్త సాంకేతిక అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఏటీసీ కేంద్రాలను సర్కార్ ఏర్పాటు చేసిందని స్పష్టం. అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీదని సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని, కార్మిక కర్షకుల శ్రమ దోపిడీ చేసి బడా నాయకులకు దోచిపెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక కర్షక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వర హాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి, దడువాయి, చాటా, స్వీపర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 2వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ముందుగా శ్రద్ధానంద్ గంజ్ హమాలి జిల్లా భవనం నుండి శివాజీ చౌక్, రైల్వే గేట్, అవుట్ గేట్ మీదుగా ఉమామహేశ్వర హాల్ వరకు వేలాది మంది ఏఐటీయూసీ మార్కెట్ యార్డు సంఘాల ఆధ్వర్యంలో జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు జెండా ఆవిష్కరించారు. ఈ మహాసభలకు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షత వహించారు. ఈ మహాసభల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ, సహాయ కార్యదర్శి ప్రవీణ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంకర భూమయ్య, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ విచ్చేశారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నిజామాబాద్లో సిపిఐ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాసభ ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఏఐటీయూసీ చేసిన పోరాటాల ఫలితంగానే 50 కిలోల బస్తాలు రావడం గర్వకారణమన్నారు. పోరాటాల వల్లే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు. హమాలీలకు సమగ్ర చట్టం రావాలన్నారు. చట్టం వస్తే అన్ని అందులో పొందుపరుస్తారని, దీంతో న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చట్టం ఉందని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీలతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా చాటాలన్నారు. కమ్యూనిస్టులు భారతంలో కృష్ణుడి లాంటి వారని, కమ్యూనిస్టులు ఏ వైపు ఉంటే ఆ వైపు బలం ఉంటుందన్నారు. ఇలాంటి స్వార్థం లేని సిద్ధాంతాలు గల పార్టీ సిపిఐ అని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం సంపదను ఆదాని అంబానీలకు దోచిపెట్టి సబ్బండ వర్గాలను మోసం చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలో తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద కుప్పలు కుప్పలుగా ములుగుతుందన్నారు. కమ్యూనిస్టులు చేసే పోరాటం రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారని, బీజేపీ చేస్తున్న అన్యాయాలను బయటకు తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. కాలు అర్థం పెట్టి మన శరీరంలో చెప్పాం
అడుగుతున్నారు. మరోవైపు మీ వల్ల ఎట్లయింది, 9th షెడ్యూల్ చేర్చాలి కదా, అది కేంద్రం అనుమతించాలి కదా, సుప్రీంకోర్టు ఉంది కదా అని కొంతమంది ఆలోచించారు. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ లాంటి వాళ్ళు. మేమేం చెప్పామంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి, అవసరం అనుకుంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళ బాధ. ఆ కేంద్రం ఎందుకంటే మద్రాసు పోగొచ్చు, తమిళనాడులో న్యాయం మరొక న్యాయం ఉంటుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇప్పుడు కాస్ట్ సెన్సర్ చేశారు. కులాల ప్రకారం ఎవరెంత ఉందో తీసుకోవడం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పట్లో చేయలేదు. ఈ బీహార్ లాంటి చోట్ల మొదలుపెట్టారు. అందువలన న్యాయమైన పద్ధతుల్లో వాళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. ఈలోపు లేట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ మన అసెంబ్లీలో 3 రకాలుగా బిల్లులు పాస్ చేశాం. ఒకటేమో మన ఉద్యోగాలకు సంబంధించింది, ఒకటేమో ఈ 42% సంబంధించి, ఇంకోటేమో 50% ఆ ట్యాప్ ఉన్నటువంటి ట్యాప్ అంటే 50% కంటే పెంచకూడదు అనేది ఫిక్స్ చేయాలి. అవన్నీ పాస్ చేయడం కూడా జరిగింది, అసెంబ్లీలో పాస్ అయింది. ఆ తర్వాత దానికి అనుగుణంగా కేంద్రం నుంచి గవర్నర్ నుంచి ఏమన్నా అసెంట్ వస్తుందేమో చూస్తే రాలేదు. ఇప్పుడు మాకు నుంచేమో సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఇవాళ ఎలక్షన్లో టైంలో జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 42%తో జీవో ఇష్యూ చేయడం అనేది చాలా మంచిది. ఎవరు అడ్డంకులు కల్పించాలని కోరుకుంటున్నాం. ఆ ప్రకారం చేస్తే బీసీలు కూడా చట్టసభ మన పాలక మండలిలో, స్థానిక మండలిలో ఆ విధంగా అనేక మంది నాయకులు తయారవుతారు. వాళ్ళ వాయిస్ కూడా కాబట్టి మంచి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. దసరా పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పేదలకు ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో అమదాపూర్ గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 24 మంది ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన గృహ పట్టాలు అందుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఇళ్ల పట్టాలు అందడంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుందని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులు సకాలంలో ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పొందాలని ఆయన సూచించారు. సాటాపూర్ గ్రామంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు చేస్తున్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళహారతులతో మహిళలు అమ్మవారి ఉత్సవమూర్తిని శనివారం గ్రామంలో ఊరేగించారు. భజన కీర్తనలు ఆలపిస్తూ అమ్మవారిని పల్లకిలో ఉంచి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు మన్మథ స్వామి మాట్లాడుతూ సాటాపూర్ గ్రామంలో ఈ సంవత్సరం దుర్గామాతను నిలుపుకోవడం జరిగిందన్నారు. అమ్మవారిని 9 రోజుల పాటు వివిధ వేషధారణలో అలంకరణ చేస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, ఉదయం రాత్రి కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి కృపతో గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, ప్రశాంత్ గౌడ్, బాలకృష్ణ, ప్రవీణ్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భవానీని కొలుచుకొని ఇదే విధంగా వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా అమ్మవారిని 11 రూపాలలో మేము అవతారాలు చూస్తూ అమ్మవారి సేవలను నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు నిత్యము అభిషేకాలు, ధూపము, నైవేద్యము, అన్నదాన కార్యక్రమాలు, అదేవిధముగా కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారి యొక్క సేవలో పల్లకి సేవను నిర్వహించినాము. అదేవిధంగా రాత్రి కూడా ప్రతిరోజు అమ్మవారికి శయనం అనగా ఉయ్యాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఇంటి యందు మా అమ్మవారు మా యొక్క కృపను, మా యొక్క కార్యక్రమాలను స్వీకరించి మమ్మను ఆశీర్వదించి మా కుటుంబాన్ని, అదేవిధంగా మా గ్రామాన్ని, మా పరివారులందరినీ క్షేమంగా ఉంచాలని కోరుకుంటూ జై భవానీ, జై భవానీ. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు పంపనున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయనలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 31 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో 1 మహిళకు రిజర్వ్ అయిందని కలెక్టర్ తెలిపారు. ఎస్సీలకు 5 జెడ్పీటీసీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని తెలిపారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వ్ కాగా వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడ్డాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా జిల్లాలోని 31 ఎంపీపీ స్థానాలకు గాను ఎస్టీలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో 1 మహిళకు రిజర్వ్ అయిందని కలెక్టర్ తెలిపారు. ఎస్సీలకు 5 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వ్ కాగా వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడ్డాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా స్వస్తి నారీ స్వశక్తి కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం యోగా ఆచరించాలని ఆమె సూచించారు. స్వస్తి నారీ స్వశక్తి కుటుంబం కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, శిశురోగ వైద్యులు, ఈఎన్టీ, కంటి నిపుణులు, సాధారణ శస్త్రచికిత్స, గైనకాలజీ, ఆర్థోపెడిక్ నిపుణులు తమ సేవలు అందించారు. అంతేకాకుండా వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో యోగా, ఆరోగ్యకరమైన జీవన శైలి, అసంవాహక వ్యాధుల స్క్రీనింగ్, జీవన శైలిలో మార్పులు, నూనె, ఉప్పు తగ్గించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. శిశువులకు తల్లిపాలు పట్టడం, ఆహారం తినిపించే పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలతోనే ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమని అన్నారు. ఈ శిబిరంలో 272 మందికి చికిత్సలు చేసి ఉచిత మందుల పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ విద్య, డిప్యూటీ డిఎంఎడ్ హెచ్ఓ బిచ్కుంద, డాక్టర్ సుజాత, ఆర్ఎంఓ ఎంసీహెచ్ బాన్స్వాడ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మల్టీ వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెంజల్ వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోస్ తెలిపారు. స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 9 మంది వైద్యులు వైద్య సేవలు అందించారు. పిల్లల వైద్యులు ఎండి జైన్, ఈఎన్టీ డాక్టర్ అమరదీపిక, కంటి వైద్యురాలు కీర్తన, డెంటల్ వైద్యురాలు డాక్టర్ వాణి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందు, జనరల్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఫుర్జైన్, మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ రాజేందర్, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గౌతమి వైద్య సేవలు అందించారు. రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య విషయాలపై ప్రజలకు సలహాలు, సూచనలు చేశారు. ఈ శిబిరానికి నోడల్ అధికారిగా డాక్టర్ వినయ్ కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 168 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు చెప్పారు. వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోస్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్, పిహెచ్ఎన్ రాణి, సూపర్వైజర్ మాలింబి, ఎంఎల్హెచ్పిలు ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, స్వరూప, పవన్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. సరికొత్త సాంకేతిక అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్లోని మల్లేపల్లి ఏటీసీ సెంటర్ నుండి మంత్రులు జి వివేక్ వెంకటస్వామి, డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో గల ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఏటీసీ కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఏటీసీ కేంద్రాలలో వివిధ కోర్సులలో శిక్షణ అందించేందుకు వీలుగా నెలకొల్పిన ఆధునిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కమర్పల్లి, భీమ్గల్, నిజామాబాద్ లో 5 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఒక్కో ఏటీసీ సెంటర్ కు 4,70,00,000 నిధులను ఖర్చు చేశారని వివరించారు. మొదటి ఏడాది 6 కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందని, క్రమక్రమంగా మార్కెట్లో డిమాండ్లో ఉన్న మరిన్ని ఆధునిక కోర్సులలో శిక్షణ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. టాటా కన్సల్టెన్సీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఏటీసీ కేంద్రాలలో శిక్షణ ఇప్పిస్తుందని, దీనివల్ల విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందన్నారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో మల్టీనేషనల్ కంపెనీలలో ఆకర్షణీయ వేతనాలపై కొలువులు పొందేందుకు ఆస్కారం ఉంటుందని, స్వయం ఉపాధికి కూడా ఆ కోర్సులు ఊతం అందిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏటీసీ కేంద్రాల ప్రిన్సిపల్స్, ఇన్స్ట్రక్టర్లు, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. నగరంలోని భక్త మార్కండేయ ఆలయంలో నటరాజ నృత్య తరంగిణి నాట్యాలయం ఆధ్వర్యంలో గజ్జపూజ వైభవంగా నిర్వహించారు. నాట్యాచారిణి బంటు సుకన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నగరంలోని కోటగల్లిలో గల భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం నగరానికి చెందిన నటరాజ నృత్య తరంగిణి నాట్యాలయం ఆధ్వర్యంలో గజ్జపూజ వైభవంగా నిర్వహించారు. నాట్యాచారిణి బంటు సుకన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నటరాజ స్వామి విగ్రహం ఎదుట చిన్నారులు తమ మాతృమూర్తుల సమక్షంలో గజ్జపూజ చేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలో అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నాట్యాచార్యులు దేవులపల్లి ప్రశాంత్ కుమార్, యోగారత్న అయక్కొండ ప్రభాకర్, మెజిషియన్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. తక్కువ అంటే అందరికీ ధన్యవాదాలు చెప్తామని, తర్వాత ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మా అత్తమ్మ, మామయ్య అండ్ మా ఆయనకి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు. అంటే అది కంటిన్యూ అవ్వాలి అని అంటే తర్వాత అత్తమ్మ, మామయ్య అండ్ మా ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి.
అసలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంత సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. తర్వాత ఇంకా ఈ పద్మశాలి సంఘాన్ని నాకు ఇచ్చి వాళ్ళ ఆర్టిస్ట్ ప్రోత్సాహాన్ని తెలుపగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడపిల్లలే మనకు పేరు చేస్తారు. ఇది నా అనుభవం. నాకు నలుగురు బిడ్డలు, ఒక బిడ్డ చనిపోయింది. వీళ్ళు ముగ్గురు బిడ్డలు, ఒక ఆమె లావణ్య, చైతన్య, సుకన్య. లావణ్య కూడా యోగలో మంచి గోల్డ్ మెడలిస్టు. ఆమె కూడా క్లాసులు తీసుకుంటారు. చదువుకుని వినండి, చాలా మంది ఆడపిల్లలను భయపడతారు. రెండో ఆమె యోగలో నేషనల్ ప్లేయరు. తర్వాత ఆమె యోగ డిప్లొమా అయిపోయింది, పీజీ అయిపోయింది. ఆల్ ఇండియా లెవెల్లో ఆఫ్టర్ డిపార్ట్మెంట్లో రాసి కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఇవాళ ఒక ఐఎస్ ఐపీఎస్లో జాబ్ తీసుకుంటా ఉన్నది. రెండో ఆమె. మూడో ఆమె మీకు ఒకటి సుకన్య. ఎక్కడ అలసిపోలే మేము. నాతోనే 5 గంటలకు క్లాసులో వచ్చేవారు వీళ్ళంతా నా పిల్లలు. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు సైతం ఓట్ల కోసం కుల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఆరుమూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరుమూరు డివిజన్ కార్యదర్శి బి దేవారం అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కులం ఆనవాళ్లు మన రాకెట్ యుగంలోకి వెళ్లినా ఇంకా కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. ఉన్నత కులాలుగా చెప్పుకుంటున్న వారు తమ పేర్ల వెనకాల తోకలు తగిలించుకుంటే కుల పీడితులు సైతం కులం తోకల్ని తగిలించుకోవడం కులం పోకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వాలు సైతం ఓట్ల కోసం కుల రాజకీయాలకు పూనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ కుల ఉచ్చులో పేదలు శ్రమజీవులు పడకూడదన్నారు. బీజేపీ సైతం అగ్రవర్ణాల పక్షం నిలబడి మనవాదంను అమలు చేయడానికి పూనుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ బీజేపీ కుల ఉన్మాదంకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుల రక్కసిని తరిమి చేయడానికి యువత కంకణబద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ ఆరుమూరు జిల్లా నాయకులు ఎం ముత్తన్న, ఎస్ సురేష్, ఆర్ రమేష్, కె రాజేశ్వర్, జి కిషన్, వి సతేవ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వర్గ చైతన్యాన్ని కుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలని సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మందితో ఈరోజు
సదస్సు నిర్వహించడం జరిగింది. బీజేపీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మూడో విశ్వాసాన్ని మతోన్మాద వాదాన్ని పెంచి పోషించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా సత్యశోధక సమాజం, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి చేసిన కృషి, కుల నిర్మూలన అయితేనేమి, ఛాందస భావాలని రూపుమాపడానికి చేసిన ప్రయత్నం ఏంటి, త్యాగాలేంటి, వాటన్నిటిని కూడా నెమరవేసుకొని ఈనాటి కూడా జాడ్యాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థని ప్రశ్నించడం కోసం ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. రైతుల సహకారంతో సొసైటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జాన్కంపేట్ పిఎస్సిఎస్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఎన్డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం త్వరలోనే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలవాలని మహాజన సభలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ రైతు వేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ జరిగింది. ఈ మహాజన సభకు సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షత వహించారు. ఈ మహాజన సభలో 2024-2025 సంవత్సరం యొక్క జమ ఖర్చులు, వ్యాపార ఖర్చులు, సంఘం నిర్వహణ ఖర్చులను సొసైటీ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి చదివి వినిపించారు. సంఘం సభ్యులు చర్చించిన అనంతరం మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కోసం చేపట్టిన పనుల వివరాలను వివరించారు. భవిష్యత్తులో సొసైటీకి కావాల్సిన వివిధ అంశాలను వివరించారు. సొసైటీ ఎఫ్పిఓ స్కీమ్ కింద ఎన్నికైనందున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు సంఘం సభ్యులు షేర్స్ తీసుకుని సభ్యత్వం పొందాలని కోరారు. దీనికి రైతులు సంఘం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మహాజన సభలో వైస్ చైర్మన్ దాసరి ఒడ్డెన్న, డైరెక్టర్లు, సంఘం సభ్యులు, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ఒక లారీలో మన దగ్గర రైతులందరూ చిన్న రైతులు కాబట్టి 20 సంచులు, 50 సంచులు, 100 సంచులే ఉంటే ఒక్కొక్క రైతు లారీ నిండాలంటే 650, 700, 750 కాదు. అలాంటప్పుడు 10 మంది రైతులు, 12 మంది రైతులు చేస్తే తప్ప లారీ నిండదు. ఆ 10-12 మంది రైతుల బట్లు ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరి మంచిగా ఉంటాయని, చెడ్డ ఉంటాయని దానివల్ల ఒక సమస్య వస్తుంది. మీ అందరికి తెలుసు, మేము చెప్పినా మీటింగ్, రైతు మీటింగ్లో చెప్తున్నాం. అది కొద్దిగా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఈ రైతులకు సంబంధించినటువంటి విషయాలు అయితే మనం ప్రతి దాంట్లో కూడా మనం చెప్తున్నాం. మనం మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాము, దాని విషయంలో ప్రతి గైడ్లైన్స్. తెలంగాణ సాధించుకోవడానికి మంత్రి పదవిని సైతం రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుందని, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎలక్షన్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డిలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా తొలి మలి దశ తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాపూజీ అని, తెలంగాణ సాధించుకోవడానికి మంత్రి పదవిని రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా సామాజిక న్యాయం జరగాలని, బాపూజీ ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుందని, యువత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, ఆలోచనలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయ నేత స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయి ఉన్నారని ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి మరొకరు రారని, ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. నగరంలోని ప్రగతి నగర్లో గల రాజకీయ నేత స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ 77వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని నేతగా పేరొందిన గొప్ప మహనీయుడు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిచే అన్నా అని పిలిపించుకున్న వ్యక్తి
న్యాయమూర్తి ధర్మపురి శ్రీనివాస్ని గుర్తు చేశారు. ముఖ్యంగా జిల్లాలో, నగరంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సేవలందించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రస్తుతం ఇల్లు కట్టుకుని ఉంటున్నారంటే కారణం ధర్మపురి శ్రీనివాస్ పట్టాలు పంపిణీ చేయడమే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నాయకుడు అతని వద్ద శిష్యరికం చేసి వచ్చిన వారేనని, తాము ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడానికి కారణం స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం గొప్ప నేతను కోల్పోయిందని తమ బాధని వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మపురి సురేందర్, పుప్పాల శోభ, మాస్టర్ శంకర్, కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ హేమలతా శ్రీనివాస్, వెంకటేష్, స్వర్గీయ డిఎస్ వ్యక్తిగత సహాయకుడు కె అనిల్, దారం సాయిలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకి ఎన్నో మంచి పనులు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. మన డి శ్రీనివాస్ గారి మిత్రులు కానీ అనుచరులు కానీ ఇవాళ చాలా కృతజ్ఞతాభావంతో ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం అనేది జరుగుతుంది. ఆ పెద్ద ఆయన ఆశయాల్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళి మన జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మన డి శ్రీనివాస్ గారి మిత్రులకు కానీ అనుచరులకు కానీ ఆయన్ని అభిమానించే వ్యక్తులందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ పెద్ద ఆయన ధర్మపురి శ్రీనన్న గారి నివాసంలో ఈరోజు ఆయన 77వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పెద్దలు సురేంద్రన్న గారు, రజనీకాంత్ సార్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఎంతోమంది ఎంపీలను తయారు చేసిన ఘనత సీనన్నది. ఈరోజు అందరూ ఇక్కడ చాలామంది ఆయన శిష్యులు ఉండి ఎన్నో పదవులలో ఉండటం కూడా ఆయన గొప్పతనం. సీనన్న గారు ఈరోజు ఇక్కడ మనకు భౌతికంగా లేకపోయినా కానీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా జీవించే ఉంటారు. పండగ రోజు కూడా పస్తులేనా అని గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు రావాల్సిన 3 నెలల పెండింగ్ జీతాలను వెంటనే ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు ఇప్పించాలని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మారెడ్డికి సఫాయి కార్మికులు, ఐఎఫ్టీయూ నాయకుడు వి బాలయ్యతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ దర్పల్లి మండలం గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి నెలకు 9,500 రూపాయల వేతనం, 3 నెలల నుండి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. చిన్న జీతమైన గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు సకాలంలో రాక అవస్థ పడుతున్నామన్నారు. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక ఖర్చులు ఉంటాయని, అందువల్ల వేతన బకాయిలు ఇప్పించాలని, తాము చేసే పని సఫాయి పని అని, కింది స్థాయి ఉద్యోగుల తక్కువ జీతంకే తమ జీవితాలు అంకితం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టమన్నారు. దయచేసి తమ జీతాలు వెంటనే ఇప్పించాలని మనవి చేస్తున్నామన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో కార్మికులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. జీవో నంబర్ 51 మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయించాలని ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు. అందరి సేవల కన్నా గ్రామ పంచాయతీ సిబ్బంది సేవ చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అట్లాంటి వారికి ఇవాళ గవర్నమెంట్ వ్యవస్థ చూపెడతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకన్నా ఒక రోజు ముందే వాళ్ళ ఖాతాలు జమ చేస్తూ ఉన్నారు లక్షల రూపాయలు. కానీ ఇవాళ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఎంతో వర్షమనక, ఎండనక, చలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని ఇలా ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఒక దిక్కేమో ప్రభుత్వాలు ఇలా సఫాయి కార్మికులు లేకపోతే దేశ అభివృద్ధి లేదు, సఫాయి కార్మికుల దేశానికి దేవుళ్ళు అని ఒక దిక్కు కొలుస్తూ ఉన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఇలా 3 నెలల జీతం ఇస్తలేరంటే వాళ్ళు ఇలా దసరాకు ఎట్లా బతకాలి, ఎట్లా భార్య పిల్లలకు బట్టలు ఏ విధంగా తెచ్చుకుంటారనే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది మరీ అన్యాయము. ఇట్లాంటి విధానాన్ని మానుకోవాలి ప్రభుత్వాలు. కష్టం చేసే వాళ్ళకు ఇంకా ఎక్కువ సాలరీ ఇవ్వాలి. హైదరాబాద్ నగరంలోని శ్లోకా గ్లోబల్ స్కూల్ బ్రాంచ్లలో బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో రూపొందించిన బతుకమ్మలు సంగీతంతో ఆద్యాంతం ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలోని శ్లోకా గ్లోబల్ స్కూల్ బ్రాంచ్లు కోకాపేట్, ఇస్నాపూర్, ఆల్మస్గూడ మరియు నాగోల్ శాఖలో బతుకమ్మ పండుగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలు సంగీతంతో లయబద్ధంగా పాటలు పాడుతూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మరియు అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు హెచ్జి వేదాంత ప్రభు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి అంజనాశ్రీ, అకాడమిక్ హెడ్ బాగి బాలాజీ, కోకాపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రీమతి దీపికా ఠాకూర్, ఇస్నాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రీమతి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన మహనీయుడు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అని మాజీ కార్పొరేటర్ వెంకటేష్ అన్నారు. ఆయన మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికి సైతం తీరని లోటని అన్నారు. ఆయన ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నామని ఆయన తెలిపారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలలో మాజీ కార్పొరేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు చేసి వైఎస్ఆర్తో కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అని కొనియాడారు. ముఖ్యంగా అర్సపల్లి అభివృద్ధికి 99% సేవలందించారని ఆయన గుర్తు చేశారు. నిరుపేదలకు ఇల్లు లేని వారికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిన మొదటి వ్యక్తి డిఎస్ అన్నారు. అలాగే అన్ని కుల సంఘాలకు ఫంక్షన్ హాల్స్, కమిటీ హాల్స్, బడులు నిర్మించిన వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ అని తెలిపారు. తాను గత 28 సంవత్సరాలుగా డిఎస్ శిష్యునిగా ఉంటున్నానని ప్రతి జయంతికి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశానని ఆయన తెలిపారు. ఇకపై కూడా డిఎస్ జయంతికి విద్యార్థులకు దుస్తుల పంపిణీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరప నాగయ్య, నాయక్వాడి జగన్, నాయక్వాడి సుధాకర్, మిలిటరీ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకకు అట్టహాసపు ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కెరోలిన్ చింగ్తియాన్ మావి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులతో పాటు యావత్ జిల్లా యంత్రాంగం భాగస్వాములైన ఈ వేడుకతో కలెక్టరేట్ ప్రాంగణం సరికొత్త శోభతో ఉట్టిపడింది. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోటకు చేర్చి గౌరీమాతను స్తుతిస్తూ మహిళలు లయబద్ధంగా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మహిళలు ఆలపించిన గేయాలు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. ప్రకృతిని ఆరాధించే ఈ వేడుక ఔన్నత్యం ఆవిష్కృతమయ్యేలా అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అనే తేడా లేకుండా కూడా మహిళా ఉద్యోగులు, ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకకు వన్నలద్దారు. ఆర్మూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆ మహానాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ త్రివేణి గంగాధర్, పండిత్ పవన్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కామదేశ్ శ్రీనివాస్, పద్మశాలి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్, ఆర్మూర్ మాజీ కౌన్సిలర్లు రమేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మండలంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని మోస్రా పద్మశాలి సంఘం సభ్యులు కోరారు. శనివారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో ప్రతి మండలంలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మద్దెల సాయిలు, పరమాత్మ, రావుల గంగాధర్, బైండ్ల సాయిలు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా 2వ విడతలో 19 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్లు ఆయన వివరించారు. అనంతరం పలువురు లబ్ధిదారుల ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా వర్ణి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని దశల వారీగా సకాలంలో బిల్లులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లోని హనుమాన్ జంక్షన్లో గల కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన తెలంగాణ జాతిపిత అని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, ఉపాధ్యక్షులు యు విజయ్ కుమార్, డి రాజు, బీసీటీయూ నాయకులు దేవదాసు, సుమన్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కోటగిరి మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో 130 వార్డు మెంబర్ల రిజర్వేషన్ కేటాయింపు కోసం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ క్యాకప్ప, సీనియర్ అసిస్టెంట్ విఠల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, బీఎస్పీ నాయకులు నవీన్, గంగాప్రసాద్ గౌడ్, విఠల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్లో గల బాపూజీ విగ్రహానికి పీఎంపీ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పులగం మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా అర్పించిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్యనారాయణ, కోశాధికారి పురుషోత్తం, కార్యవర్గ సభ్యులు రమేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో రైతులు వరి కోత ప్రారంభించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన కమటే సత్యనారాయణ అనే రైతు తన 7 ఎకరాల వరి పంటను నూర్పిడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ సకాలంలో వరి నాట్లతో పాటు పంటల నూర్పిడి సైతం చేస్తున్నట్లు రైతు తెలిపారు. ముందస్తుగా పంటలు వేయడంతో చీడపీడల బారి నుండి తమ పంట పొలాలు రక్షించబడతాయని, తద్వారా వ్యవసాయంలో అధిక రాబడిని ఆశించవచ్చని రైతు సత్యనారాయణ తెలిపారు. ఆలస్యంగా వేసిన పంటలలో చీడపీడల ఉధృతి వల్ల దిగుబడి తగ్గుదలతో పాటు రైతులు నష్టపోయే ఆస్కారం ఉందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతికూల వాతావరణంలో తాము నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ రైస్ మిల్కు విక్రయించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యే వరకు వేచి చూస్తే తమకు నష్టాన్ని తీసుకొచ్చి పెట్టే ఆస్కారం ఉందని ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయిస్తున్నామని చెప్పారు. నగరంలోని కోటగల్లీలో గల ఆ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ డివిజన్ రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభోపన్యాసంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం అంటే మళ్లీ ప్రజలను మోసగించడమే అని విమర్శించారు. గతంలో నుండి ప్రజలపై విధించిన స్లాబ్లు తప్పుడివి అని చెంపలు వేసుకోవాలని అన్నారు. దేశంలో బడా కార్పొరేట్ కంపెనీలు చేసిన ఉత్పత్తులు, వస్తువులు అమ్ముడుపోకపోవడంతో, నిల్వలు నిండిపోవడంతో జీఎస్టీ తగ్గించి ఉత్పత్తులు అమ్ముడుపోయేలా కంపెనీల మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో మెజారిటీ హిందూ ప్రజలను ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుని మోసం చేస్తుందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకుని మోడీ ఆర్థిక దోపిడీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగం, ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత, కార్మిక వర్గంపై పని గంటల పెంపు, శ్రమ దోపిడీ, కార్మిక వ్యతిరేక బిల్లులు, ప్రజల భద్రత, అధిక ధరలు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, మాక్లూరు మండల కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, స్వరాజ్యం కోసం పరితపించిన తెలంగాణ వాది అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన కొనియాడారు. నగరంలోని జెండా గల్లీలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత దేవి మండపాన్ని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ నాయకుడు అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి స్వాగతం పలికారు. దుర్గామాత లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వాసులందరిపై దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నిజామాబాద్ డివిజన్ ఏఐబీఎస్ఎస్ అధ్యక్షుడు బదావత్ శంకర్ నాయక్ అన్నారు. హైదరాబాద్లోని ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ చేతుల మీదుగా ఆయన నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆయనను సంఘం ప్రతినిధులు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ నాయక్, పీర్ సింగ్ నాయక్లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాములు నాయక్కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
నగరంలోని బైపాస్ రోడ్లో గల మాజీ మంత్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన డీఎస్ 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత డీఎస్ అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చాటాడని డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. ఆయన మృతి జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం గల పార్టీ బీజేపీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడి. సరికొత్త సాంకేతిక అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఏటీసీ కేంద్రాలను సర్కార్ ఏర్పాటు చేసిందని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.